రిలీజ్ కి ముందు వరకు తగ్ లైఫ్ మించిన క్రేజీ ప్రాజెక్ట్ లేదు. కానీ రిలీజ్ తర్వాత తగ్ లైఫ్ అంత డిజాస్టర్ మూవీ లేదు. అందుకే మణిరత్నం లాంటి మహాదర్శకుడు ప్రేక్షకులకు సారీ చెప్పాడు. కమల్ హాసన్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు. కానీ తగ్ లైఫ్ కు ఇంకా కష్టాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ డీల్ ను రివైజ్ చేస్తానంటోంది నెట్ఫ్లిక్స్. ముందు మాట్లాడుకున్న అమౌంట్ ఇప్పుడు ఇవ్వడం కుదరదు అంటోంది. ఓటీటీకి దూరంగా ఉండాలి, థియేటర్ కు దరిదాపుల్లో కూడా ఓటీటీ ఉండకూడదు. ఇలా హీరోలు బాగానే కలలు కంటున్నారు. కానీ పాపం టైం కలిసి రావడం లేదు. సాక్షాత్తు కమల్ హాసన్ 2 సార్లు ఇలాగే థియేటర్ కు ఓటీటీని దూరంగా ఉంచాలి అనుకున్నాడు. కానీ 2 సార్లు అదే ఓటీటీతో మళ్లీ డీల్ మాట్లాడుకోవాల్సి వచ్చింది. భారతీయుడు 2 రిలీజ్ కు ముందు కమల్ ఈ చిత్రాన్ని 8 వారాల తర్వాతే ఓటీటీ రిలీజ్ ఉండాలని ప్లాన్ చేశాడు. సినిమా డిజాస్టర్ అయింది. 4 వారాల్లోనే ఓటీటీకి వచ్చింది. ఇప్పుడు థగ్ లైఫ్ పరిస్థితి కూడా అంతే. 8 వారాల కండిషన్ కుదరదు. మరోవైపు నెట్ఫ్లిక్స్ 4 వారాల్లోనే స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతోంది. ముందు మాట్లాడిన అమౌంట్ మొత్తం ఇవ్వలేమంటోంది. నాయకుడు కాంబినేషన్ రిపీట్ కావడంతో థగ్ లైఫ్ కోసం 130 కోట్లు ఇస్తాను అని చెప్పిందట నెట్ఫ్లిక్స్. కానీ మూవీ రిలీజ్ తర్వాత డిజాస్టర్ కావడంతో ఏకంగా 40 కోట్లు కోత పెట్టి 90 కోట్లకు ఆఫర్ ఇచ్చింది నెట్ఫ్లిక్స్. కానీ నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు ఆ డీల్ విలువ 110 కోట్లకు లాక్ అయిందట. మరికొద్ది గంటల్లోనే థగ్ లైఫ్ ఓటీటీ రిలీజ్ డేట్ రానుందని సమాచారం.